హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇన్స్టెంట్ రవా ఇడ్లీ విత్ టమాటో చట్నీ. ఈ రెండింటి కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది, ఈజీగా అయిపోతుంది. సో ఇక లేట్ చేయకుండా ఈ ఇన్స్టెంట్ రవా ఇడ్లీ ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ దీని కాంబినేషన్ కోసం మనం టమాటో చట్నీ ప్రిపేర్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కాక 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ శనగపప్పు, 10 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కరివేపాకు, ఒక చిన్న అల్లం ముక్క, ఒక 10-15 వరకు పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోని మనకు పచ్చడి సరిపడిన టమాటా ముక్కలు ఈ విధంగా కట్ చేసుకొని ఇవి బాగా మగ్గిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని మూత పెట్టుకొని ఒక 10-15 నిమిషాల వరకు మగ్గిస్తే టమాటో ఈ విధంగా సాఫ్ట్గా మగ్గిపోతుంది. టమాటా ముక్క అయితే సాఫ్ట్ అయిపోతే సరిపోతుంది. ఇందులో గుజ్జు మొత్తం ఎగిరిపోయే వరకు కుక్ చేయక్కర్లేదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇలా కంప్లీట్గా చల్లగయ్యాక మిక్సీ జార్లోగా ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. వాటర్ ఏమి వేయనవసరం లేదు. సో టమాటాలో ఉన్న గుజ్జుతోనే మనకి చట్నీ చక్కగా తయారైపోతుంది. రవా ఇడ్లీ కోసం అయితే చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు రవా ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. రవా ఇడ్లీ కోసము స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, తురుము పెట్టుకున్న ఒక క్యారెట్ పేని వేసుకోవాలి. క్యారెట్లో ఉన్న పచ్చివాసన పోయినంత వరకు, క్యారెట్ బాగా మెత్తబడినంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు బొంబాయి రవ్వ వేసుకోవాలి. బొంబాయి రవ్వ బాగా వేయించుకొని గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకొని అది చల్లగా అయిన తర్వాత ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో పెరుగు వేసుకోవాలి. సరిపడా సాల్ట్ వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలండి. మన ఇడ్లీ బ్యాటర్లో వచ్చేటట్టు కలుపుకొని ఒక 15 నిమిషాల వరకు పక్కన పెట్టుకోవాలి. తర్వాత పెరుగంతటిని రవ్వ అబ్జర్వ్ చేసుకొని కొంచెం గట్టిగా కన్సిస్టెంట్ అనేది తయారవుతుంది. నెక్స్ట్ మన ఇడ్లీ బ్యాటర్ని ఎలా తయారు చేసుకుంటామో ఆ కన్సిస్టెంట్ వచ్చేలా వాటర్ని యాడ్ చేసుకొని కన్సిస్టెంట్ని అడ్జస్ట్ చేసుకోవాలండి. ఇలా ఇడ్లీ బ్యాటర్లో ఇడ్లీ మనం ఎలా ప్రిపేర్ చేస్తామో అలా ఉండేలా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఇడ్లీ పాత్రని పెట్టుకొని వాటర్ వేసి స్టీమ్ చేయాలి. నా దగ్గర ఇడ్లీ పాత్ర అయితే లేదు, ఈ ప్లేట్స్ అయితే ఉన్నాయి. కరెంట్కి ఒక బౌల్ వేసి దాంట్లో స్టీమ్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు ప్లేట్లలోకి చిన్నగా కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ మొత్తం స్ప్రెడ్ అయిన తర్వాత ఇలా ఇడ్లీలా వేసుకోవాలండి. ఇడ్లీలా వేసుకున్న తర్వాత స్టీమ్ చేసుకోవాలి. ఒక 10-15 నిమిషాల పాటు ఉడికిస్తే ఇడ్లీ రెడీ అయిపోతుందండి. స్టవ్ ఆఫ్ చేసి ఇడ్లీ బయటకు తీసేసి సర్వ్ చేసుకోవడమే. ఈ రవా ఇడ్లీ ఎంతో టేస్టీగా సాఫ్ట్గా వస్తాయండి. మీరు ఒకసారి ట్రై చేయండి. నేను చూపించిన టమాటో చట్నీ అది కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.